ఈ యొక్క వీడియోలో గోపీచంద్ మాచో స్టార్ అయిన గోపీచంద్ గారు ఒక కొత్త మూవీ అనేది చేస్తున్నాడు అనమాట. ప్రభాస్ గారి బెస్ట్ ఫ్రెండ్. ఓకేనా. సో ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట, ఏ జోనర్ అని. సో దీంట్లో హీరోయిన్ వచ్చి రీతు వర్మ అనమాట. సో దీనికి దర్శకుడు ఎవరంటే సంకల్ప్ రెడ్డి. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పైన వస్తుంది అనమాట. ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది, ఏ జోనర్ లో వస్తుంది, అసలు ఈ మూవీ ఫ్లాట్ ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట. అది కాకుండా దీనికి సంబంధించి గ్లిమ్స్ అనేది వదిలేరండి, జస్ట్ ఒక 4 hours క్రితమే అనుకుంటా. సో ఈ మూవీ అనేది ఆ యొక్క గ్లిమ్స్ చూడంగానే నాకేమనిపించింది, ఓకేనా. సో ఏ జోనర్ లో వస్తుంది అని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో స్కిప్ అయితే చేయొద్దు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో టాలీవుడ్కి సంబంధించి ఏ అప్డేట్ అయినా సరే మీ ముందు ఇలాగే పెడతాను అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు. సో సబ్స్క్రైబ్ ట్రై. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క గోపీచంద్ గారు నటిస్తున్న తన కెరియర్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్ వేరు, సో ఇప్పుడు వచ్చే మూవీ వేరండి. సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందు వచ్చిన మూవీస్ అని అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, ఎటువంటి కమర్షియల్ మూవీస్ వచ్చాయో తెలిసిందే అనమాట. సో ప్రతి ఒక్క మూవీ అనేది గోపీచంద్ గారి మూవీ ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది, యావరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. తన స్టోరీస్ అనేటివి, తన సెలక్షన్స్ అనేటివి ఎలా ఉంటాయో ఏంటి, మంచి కథ దొరక్క గోపీచంద్ గారికి ఇలా జరుగుతుందేమో అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క మూవీతో అయినా సరే భారీ హిట్ కొట్టే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. లైక్ మనం ఒక సాహసం మూవీ అనేది చూసాం అనమాట. ఏదో ఎలాగుంటుంది, సో ఏదో ఒక నిధి కోసం పోరాడుతూ దేశాలు తిరుగుతూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సేమ్ అదే విధంగా అదే డ్రాప్ లో ఉండదు. సో ఒక వారియర్ లాగా, ఒక కథానాయకుడి లాగా తనకు ఒక అన్యాయం జరిగింది కాబట్టి ఒక గోపీచంద్ వారియర్ లాగా ఎలా మారుతాడు ఏంటి, ఆ యొక్క యుద్ధ కళలో ఎలా నేర్చుకుంటాడు, యుద్ధంలోకి ఎలా మట్టి కల్పిస్తాడు ఏంటి అనేది ప్రతి దేశానికి తిరుగుతూ ప్రతి వారితో పోరాడుతూ ఒక వార్ అనేది మన గోపీచంద్ గారు చేస్తూ సో చాలా మందిని మట్టి కల్పిస్తూ అని చెప్పి ఆ యొక్క గ్లిమ్స్ లో మనం క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇది ఒక వారియర్ సినిమా అని చెప్పి తెలుస్తుంది. ఈ యొక్క మూవీ అనేది ఇదే జోనర్ లో వస్తుంది అనమాట. గోపీచంద్ గారికి ఒక అన్యాయం అనేది జరుగుతుంది, మనోడు ఎలా పగ తీర్చుకుంటాడు ఏంటి, దాంట్లో మెయిన్ ట్విస్ట్ ఏంటి అని చెప్పి ఆ యొక్క మూవీలోనే తెలుస్తుందండి. సో నేనైతే ట్విస్ట్లు ఉంటాయని చెప్పి నేనైతే డిక్లేర్ చేయను, కానీ గోపీచంద్ గారి మూవీస్లలో ది బెస్ట్ మూవీ ది వారియర్ మూవీ అంటే ప్రతి జోనర్ అనేది చేసుకుంటూ వచ్చాడనమాట, చాలా వరకు కమర్షియల్ మూవీస్ అనేటివి. సో ఇది ఒక కొత్త జోనర్ మూవీ అండి. ఓకేనా. సో లైక్ ఈ యొక్క మూవీ అనేది ఎలా ఉండబోతుంది అంటే జస్ట్ ఇమాజినేషన్ అండి, ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అంతే. సేమ్ అదే విధంగా ఉంటుందని నేను చెప్పట్లేదు, జస్ట్ ఇమాజినేషన్ అన్నమాట. ఎలా అంటే ఒక బాహుబలి ఆ యొక్క మూవీలో మన ప్రభాస్ గారు రాజు. ఓకేనా. సో ఒక వారియర్ లాగా మారుతాడు అనమాట. లైక్ ఇంకో మూవీ కూడా చెప్పొచ్చు అనమాట, కేజీఎఫ్ ఒక వారియర్ లాగా మారుతాడు అనమాట. సో వెతుక్కుంటూ వెళ్ళి ఎలా మట్టి కల్పిస్తాడు ఏంటి అని చెప్పి జరిగే అవకాశం ఉందన్నమాట. లైక్ ఇంగ్లీష్ పిక్చర్స్ చాలా ఉంటాయి అనమాట, నార్నియా 1, 2, సో గ్లాడియేటరు, మళ్ళీ వచ్చి 7th సెన్స్ అని చెప్పి, అది మన తెలుగు సినిమా కాదు, మొన్న సూర్యది. సో ఇంగ్లీష్ పిక్చర్ లో కూడా హాలీవుడ్ లో కూడా ఉంది ఆ యొక్క మూవీ అనేది 7th సన్ అని. ఓకేనా. సో ఇటువంటి మూవీస్ జోనర్ గా అంటే ఈ జోనర్ లో వచ్చే మూవీ అనమాట ఈ యొక్క మూవీ గోపీచంద్ గారిది. సో గోపీచంద్ గారి లుక్ అనేది చాలా బాగుంది, ఆ యొక్క గెటప్ అనేది నీట్ గా ఉందన్నమాట. ఎడిటింగ్ కూడా చాలా నీట్ గా చేసి పెట్టారు. సో ఎక్కడ మిస్ చేసినట్టు నాకైతే ఏం అనిపించలేదు. మరి మూవీ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందో తెలియాలి కదా. సో అదనమాట, స్టోరీ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో మన గోపీచంద్ గారు కొత్త జోనర్ లో వస్తున్నాడు కాబట్టి, ప్రభాస్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి, ఎంతైనా ప్రభాస్ ఫ్రెండ్ కాబట్టి ప్రభాస్ గారిని ఫాలో అవుతున్నాడు కాబట్టి చూడాలి ఏమన్నా క్లిక్ అవుతుందా లేదా అని. ఆల్రెడీ మనకు తెలిసిందే గోపీచంద్ గారి యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది తెలిసిందే. కానీ ఎవరు యూజ్ చేసుకోవట్లా సరిగా, నాకు తెలిసి అదే. ప్రభాస్ కన్నా నాకు తెలిసి గోపీచంద్ గారు డైలాగ్ కానీ యాక్టింగ్ లో కానీ నెక్స్ట్ లెవెల్లో చెప్తాడబ్బా. నాకు తెలిసి యజ్ఞం మూవీలో డైలాగు, లక్ష్యం మూవీలో డైలాగు అసలు ఏ విధంగా చెప్తాడు, కానీ ఎవరు యూజ్ చేసుకోవట్లేదు, అంతే తేడా. సో గోపీచంద్ గారికి మంచి హిట్ ఇవ్వాలని చెప్పి నేను
పగడబందీగా కోరుకుంటున్నాను. మరి ఈ మూవీ అనేది క్లిక్ అవుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. అది కాకుండా ఎడిటింగ్, ఆ యొక్క విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, సిజేఐ మొత్తం వాడారనమాట. సో అది క్లిక్ అయిందా లేదా అని చెప్పి మనం మూవీ చూసిన తర్వాతే డిక్లేర్ చేయాలన్నమాట. సో ఈ యొక్క గ్లిమ్స్ అనేది చూసిన తర్వాత చాలా చాలా బాగుంది అనిపించింది. మూవీ చూసిన తర్వాత ప్రతి డీటెయిల్ ని క్యాప్చర్ చేసుకొని మీకు వీడియో పరంగా అందిస్తాను, ఓకేనా. సో ఇదండి అప్డేట్ అనేది. మరి ఈ యొక్క ఆడియో ఫంక్షన్ కి ఇంతకు ముందు జిల్ అనే మూవీ వచ్చింది గోపీచంద్ గారిది. అప్పుడు ప్రభాస్ గారు వచ్చారు, కట్అవుట్ చాలా బాగుంది అని చెప్పి ప్రభాస్ గారు వచ్చి గోపీచంద్ గారిని ఒక ఆట అనేది పట్టించాడు అనమాట. సో ఈసారి కూడా ప్రభాస్ గారు వస్తాడా లేదా అని చెప్పి చూడాలన్నమాట ఈ యొక్క మూవీకి. మూవీ పేరు వచ్చి భరత్ వర్ష సాగా ఆఫ్ ఫిల్మ్ అనుకుంటా. సో కరెక్ట్ గా తెలీదు నాకు కూడా. సో మెన్షన్ చేస్తా చూడండి స్క్రీన్ మీద, అదే మూవీ పేరు. రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ గారు వస్తే బాగుంటుందని చెప్పి ఒక స్ట్రెంత్ కదా, ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్రెండ్ అంటే వస్తే బాగుంటుంది. మరి ప్రభాస్ గారు వస్తారో రాలేదో మనకైతే తెలీదు. జిల్ అనే మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వచ్చాడనమాట. చూడాలండి ఈ మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతుందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. గోపీచంద్ గారికి హిట్ పడి చాలా రోజులు అవుతుంది, నిజంగా చాలా రోజులు అవుతుంది. చాలా డౌన్ ఫాల్ అయ్యాడు అనమాట. ఉన్నదన్నట్టు చెప్తున్నాడు. ఈ మూవీతో అయినా సరే గోపీచంద్ గారు పైకి రావాలన్నమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి కొత్త కొత్త అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట, ఓకేనా. బాయ్.